నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండడము. ఇక్కడ నీతి అన్నది మనం ఒకసారి చూసుకుంటే, ఈ నీతి అనే పదానికి గ్రీకు పదంలో ఎలాంటి అర్థము అంటే సరైన వ్యక్తి అని అర్థము. దేవుని నీతి అంటే దేవుడు ఒక్కడే సరి అయిన వ్యక్తి, అన్ని కోణాల్లోనూ ఆయనే సరి అయినవాడు, మానవులెవరూ నీతిమంతులు కారు. నీతి, నిజాయితీ, న్యాయం అని అర్థాన్నిచ్చే పదాలు పరిశుద్ధ గ్రంథంలో 740 సార్లు కనిపిస్తాయి. దేవుడొక్కడే నీతిమంతుడు, పరిపూర్ణ న్యాయవంతుడు. ఆయన చేసే ప్రతి కార్యము, ఆయన యొక్క ప్రతి ఆలోచన, ఆయన మానవుల పట్ల చూపే ప్రేమ, కనికరాలు నీతిమంతమైనవి, న్యాయమైనవి. ఎజ్రా 9:15 చూసుకుంటే, యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడివై ఉన్నావు, అందువలనే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచున్నాము అంటాడు ఎజ్రా ప్రవక్త. అలాగే కీర్తనలు 11:7 చూసుకుంటే, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. ఇలా ఆయన నీతిమంతుడు అనే చెప్పడానికి అనేక వచనాలు మనకి గ్రంథంలో కనిపిస్తాయి. ఆయన అంత నీతిమంతుడు కాబట్టే ఆయన చెప్పేది నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలని. అంతేగాని ఈ లోక సుఖాల కోసము, భోగభాగ్యాల కోసము, ఈ లోక ఆశల కోసము ఆకలి దప్పులు కలిగి ఉంటే వాళ్ళు ధన్యులు అనడం లేదు. స్వభావరీత్యా పాపులైన మానవుల కొరకు అన్నిటికంటే ఈ మానవులకు అవసరమైనది, ముఖ్యమైనది ఏంటి అంటే నీతి. దేవునితో కలిసి ఆయన రాజ్యంలో ధన్యస్థితిలో జీవించాలి. అదే మనం వెతకవలసింది. దానికోసమే ఆకలి దప్పులు కలిగి ఉండాలి. అసలు ఎలాంటి ఆకలి, దాహము లేని వ్యక్తి ఉంటాడా? ఉంటే అలాంటి వ్యక్తికి ఏదో రోగంతో బాధపడుతున్నాడు అని మనం అనుకోవచ్చు. అలాగే నీతి కొరకు ఆకలి, దాహము లేనివారు ఆత్మీయ స్థితిలో రోగంతో బాధపడుచున్నవారే. శరీరము ఆకలి దప్పుల కోసం ఎలా తాపత్రయపడుతుందో, అలాగే మన యొక్క ఆత్మ కూడా ఆకలి దప్పులు కలిగి దానికోసము తాపత్రయపడాలి. అందుకే కీర్తనల గ్రంథము 42:1-2 మనం చూసుకుంటే కీర్తనాకారుడు ఇలా అంటున్నాడు, దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఇది మనం దేవుని గురించి పడే తాపత్రయము. దేవుని నీతి కొరకు మనం పడే ఆకలి దప్పులు. దేవుని కొరకైన ఆకలి, జీవాహారమైన ఆయన గురించి ఆకలి, జీవజలమైన ఆయన గురించి మనకి దప్పిక. ఇలాంటి ఆకలి దప్పుల గురించి ఆయన మాట్లాడుతున్నారు. నీతి అంటే సరైన వ్యక్తి అని మనం చెప్పుకున్నాం కదా. దేవునితో సరిగ్గా మనము నిలువబడుతున్నామా అని మనం ఆలోచన చేస్తే ఎలా మనం నిలబడగలం? ఆయన వాక్యం చేతనే మనము సరిగా ఆయనతో నిలువబడగలము, సరిగా జీవించగలము. కీర్తనలు 119:7 చూసుకుంటే, నీతిగల ఆయన న్యాయవిధులను మనము నేర్చుకున్నప్పుడు, ఆయన న్యాయవిధులను, ఆజ్ఞలను పాటించినప్పుడు, వాటి కోసం మనం తాపత్రయపడినప్పుడు, అది ఆకలి దప్పుల కోసము తీవ్రమైన ఆసక్తిని కలిగి ఉన్నాము అని అర్థము.